తిరుమలలో వరుస వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న కళ్యాణ వేదిక వద్ద ముస్లిం యువకుడు నమాజ్ చేసిన ఘటన సంచలనం రేపింది. నిన్న ఏకంగా పోలీసులే తిరుమలకు మద్యం సేవించి రావడం వివాదాస్పదంగా మారింది. అతివేగంతో వాహనం నడిపి యాక్సిడెంట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రైట్, మా ప్రతినిధి మోహన్ జాయిన్ అవుతున్నారు తిరుమల నుంచి. మోహన్ ప్రసాద్, ఈ తిరుమలలో వరుసగా ఈ ఘటనలు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతోంది టీటీడీ? వివాదాలకు తిరుమల కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతుంది. మొన్నటి రోజున తిరుమలలో ఒక ముస్లిం యువకుడు నమాజ్ చేసే నిన్నటి రోజున ఏకంగా పోలీసులే మద్యం సేవించి తిరుమలకు వచ్చి యాక్సిడెంట్ చేసి పోలీసులకు దొరికిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. మరోవైపు నెల రోజుల క్రితం అలిపిరి టోల్గేట్ వద్ద తనిఖీలు నిర్వహించకుండానే వాహనంలో తిరుమలకు చేరుకున్నాడు ఒక ముస్లిం యువకుడు. ఈ మొత్తం 3 ఘటనలలో కూడా ముస్లింల పాత్ర ఉన్నప్పటికీ ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, వాళ్ళకి సంబంధించి ఇంటర్లింకింగ్ ఉందా అన్న అంశాలను పక్కన పెడితే ఈ వరుస ఘటనలు మాత్రం శ్రీవారి భక్తుల్లో ఒక ఇంతమైనటువంటి ఆందోళన అయితే కలిగిస్తుంది. మొన్నటి రోజున ప్రస్తుతం ఏదైతే మనం విజువల్స్లో చూపిస్తున్నామో కళ్యాణ వేదిక, ఈ ప్రాంతం మధ్య ఒక యువకుడు నమాజు చేశాడు. ఆ యువకుడికైతే సమాచారం లేకపోవడంతోనే తిరుమలలో నమాజు చేశాడు అన్నటువంటి ప్రాథమిక సమాచారమే అందుతుంది. ఇప్పటికే అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు, అతనికి నోటీసులు కూడా జారీ చేశారు. మరో వారం రోజుల లోపు తిరుమలకు వచ్చి దీనిపై వివరణ ఇవ్వాలంటూ కూడా దేవాదాయ శాఖ చట్టం మేరకు కూడా అతనికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు ఆ దృశ్యాలను చిత్రీకరించినటువంటి వ్యక్తిపై కూడా ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేయడం ఒక కొసమెరుపు కావచ్చు. ఇలాంటి బెదిరింపులకు అంటే ఎవరైతే వీడియోలు రికార్డులు చేశారో వారిపై కూడా పోలీసులు కేసులు పెట్టేటటువంటి అంశాన్ని భక్తులైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక నిన్నటి రోజున ఏపీఎస్పీ బెటాలియన్కి సంబంధించినటువంటి పోలీసులు ఫుల్గా మద్యం సేవించారు. పోలీసు వాహనంలోనే తిరుమలకు విచ్చేశారు. ఘాట్ రోడ్లో కూడా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కర్ణాటకకు చెందినటువంటి వాహనాలను ఢీకొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఔటర్ రింగ్ రోడ్లో తిరుమలలో ఉన్నటువంటి సచివాలయ ప్రాంతం వద్దకు చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెట్టగోడను ఢీకొట్టారు. ఈ ప్రమాద తీవ్రత కారణంగా వారు ప్రయాణిస్తున్నటువంటి వాహన టైర్ కూడా పంక్చర్ అయిపోయింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో జరిగినటువంటి సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. వారు మరికొంత ముందుకు వస్తే మాత్రం అది భక్తులు సంచరించేటటువంటి ప్రాంతం, ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో కానీ వీరు ఇలా దూసుకు వచ్చి యాక్సిడెంట్కి పాల్పడి ఉంటే మాత్రం శ్రీవారి భక్తులు కూడా ఈ ఘటనలో గాయాలు పాలైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడి ఉండేది. కానీ ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎవరూ కూడా గాయపడినటువంటి పరిస్థితి. దీంతో 3 పోలీసులు ఈ వాహనంలో తిరుమలకు విచ్చేసినప్పటికీ కూడా ఘటన జరిగినటువంటి ప్రాంతం నుంచి ఒక కానిస్టేబుల్ పరారీ అయ్యాడు. 2 మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రస్ట్ నిర్వహిస్తే వారికి ఆ 300 పాయింట్లు కూడా వచ్చినట్లు తెలుస్తుంది. దాంతో వారు ఏ స్థాయిలో మద్యం సేవించారో అన్న అంశాన్ని కూడా పోలీసులు తీవ్రంగానే పరిగణించారు. దీంతో వారిపై కేసులు నమోదు చేశారు. వారిపై చట్టపరంగా శిక్ష పడేలా చేయడంతో పాటు శాఖాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకునేందుకు పోలీసులు అయితే నివేదికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా కూడా ఈ వరుస ఘటనలు చోటు చేసుకుంటూ ఉండడం, ఇవన్నీ కూడా భద్రతాపరంగా సంబంధించినటువంటి అంశాలు కావడం శ్రీవారి భక్తులు అయితే ఆందోళన కలిగిస్తుంది. దీంతో టీటీడీ కూడా దీనిపై అప్రమత్తమైంది. ఇప్పటికే సెక్యూరిటీ ఆడిటింగ్ అయితే నిర్వహిస్తున్నారు. అనంతపూర్ రేంజ్ డిఐజీ ఆధ్వర్యంలో సెక్యూరిటీ ఆడిటింగ్ సంబంధించినటువంటి కార్యాచరణ అయితే ఇప్పటికే ప్రకటించారు. అందుకు అనుగుణంగా ప్రస్తుతం తిరుమలలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి భద్రతా విభాగాలు పరిశీలన జరుపుతున్నారు. తిరుమలలో ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, లోపాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ మెరుగైన భద్రతను ఏర్పాటు చేయాలన్నటువంటి 3 అంశాలకు సంబంధించి వారు నివేదిక సమర్పించిన తరువాత తిరుమలకు సంబంధించినటువంటి భద్రతపై పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరోవైపు తిరుమల భద్రతకు సంబంధించి ఏఐ టెక్నాలజీని కూడా వినియోగించుకోవాలని చెప్పి కూడా టీటీడీ భావిస్తుంది. అందుకు అనుగుణంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్లు కొద్దిసేపటి క్రితమే టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొనడం జరిగింది. ఇది తిరుమలలో ప్రస్తుతం జరుగుతుంది.